నమస్తే. బ్యాక్గ్రౌండ్ చూసి షాక్ కావద్దు. షాక్ కావాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం టెంపుల్ సెటప్ నా చుట్టుపక్కల కనిపిస్తూ ఉంది. ఇది ఎక్కడో కాదు, మన షాద్నగర్లోనే జరగబోతుంది. రాబోయే వినాయక చవితికి షాద్నగర్ ప్రజలకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఎస్విఎస్ఎస్ యూత్ ఈసారి రెడీ అయిపోయింది. మరి చూద్దాం వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఒక సెటప్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి మనం ఇక్కడికి విచ్చేసినాం. షాద్నగర్లో మనకు తెలిసి డెడికేటెడ్ వినాయకుని టెంపుల్స్ ఒకటో రెండో ఉంటాయి. అంటే ఓన్లీ వినాయకుని కోసమే కట్టిన గుడి నాకు తెలిసి ఒకటి గంజిలో ఉంది, ఇంకొకటి శివమార్తి టెంపుల్లో ఉంది. మిగతావి డెడికేటెడ్గా అంటే మిగతా గుళ్ళల్లో వినాయకుడు ఉంటాడు కామన్గానే, అట్లా కాకుండా వినాయకుని కోసమే ఒక టెంపుల్ ఉన్నది. అయితే నాకు తెలిసి ఒకటో రెండు ఉన్నాయి. ఒకవేళ సబ్జెక్ట్ కరెక్షన్ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు షాద్నగర్లో ఒక కొత్త గణేష్ టెంపుల్ని మన ముందుకు తీసుకురాబోతుంది ఎస్విఎస్ఎస్. ఈసారి వినాయక చవితికి ఒక టెంపుల్నే క్రియేట్ చేస్తుంది. నార్మల్గా మీరు ఎన్నో గణేష్ మండపాలు చూసుంటారు, కొత్త కొత్త డెకరేషన్స్ చూసుంటారు, పెద్ద పెద్ద మండపాలు చూసుంటారు, కొంత భిన్నంగా ఉండే మండపాలను చూసుంటారు. కానీ ఈసారి వినాయక చవితి ఒక టెంపుల్నే క్రియేట్ చేస్తున్నారు. ఆ టెంపుల్ ఎలా ఉండబోతుంది, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మొత్తానికి షాద్నగర్లో ఈసారి ఒక వినాయకుని మండపం, ఆ మండపం స్థాయికి మించి అంటే ఒక టెంపుల్నే సెట్నే క్రియేట్ చేయబోతున్నారు. ఒకవేళ షాద్నగర్లో కనుక ఒక భారీ వినాయకుని ఆలయం కనుక ఒకవేళ కడితే అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక సెటప్ రూపంలో ఈసారి మన కళ్ళ కట్టేందుకు ఎస్విఎస్ఎస్ యూత్ సభ్యులు దానికి సంబంధించిన వర్క్ మొదలుపెట్టారు. షాద్నగర్లో కనుక ఒక వినాయకుని కంటే ఒక భారీ ఆలయం ఉంటే ఆ ఆలయంలో గణనాథుడు కొలువు తీరితే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ భారీ సెటప్తో మనకు తెలియబోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఎస్విఎస్ఎస్ యూత్ సభ్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఎస్విఎస్ఎస్ సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఇంత పెద్ద సెటప్ ఎట్లా చేస్తున్నారు, అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఏంది మొత్తానికి షాద్నగర్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దామని డిసైడ్ అయినట్టున్నారు. మొత్తానికి అసలు ఏంది సెటప్, ఇదంతా చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అయితే ఎవ్రీ ఇయర్ మనం పెడుతున్నామన్నా. ఇక లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది. పిల్లలందరూ మనం మంచిగా ఏదో ఒకటి ఒక గుడి కాన్సెప్ట్ తీసుకొని చేద్దాం అన్నప్పుడు మనకి పద్మనాభ స్వామి థీమ్ వినాయకుడు మహారాష్ట్రలో లాస్ట్ టైం చాలా హైలైట్ అయింది. సో ఆ థీమ్ తీసుకుందాం అన్నప్పుడు స్వర్ణగిరి మన దగ్గర ఉంది కదా, అలా అనుకొని మనం శాక్ ఈవెంట్స్కి అప్పచెప్పినాం. అన్నని తీసుకెళ్ళి అన్న మనకి ఇట్లా కావాలని చెప్పినప్పుడు ఇక ఆయన ఓకే నేను చేస్తా అన్నాడు. అలా ఈ విధంగా మనం ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఎక్కడ పెట్టేటోళ్ళు ఈ ప్లేస్ ఈసారి సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మనము 2 years మన విజయనగర్ కాలనీ పార్క్లో పెట్టినామన్న, తర్వాత జిహెచ్ఆర్ గ్రౌండ్, తర్వాత క్రిస్టియన్ కాలనీ, తర్వాత ఇప్పుడు ఇక్కడ. ఎందుకు ఇన్నిసార్లు ప్లేసెస్ మార్చాల్సి వచ్చింది? మనకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంది, అందరు టీం ఒక్కొక్కరి దగ్గర కాబట్టి అందరు వాళ్ళు మా ప్లేస్లో పెట్టిరని వాళ్ళు ఇలా సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఎవరు అన్న ఇటు సైడ్ ఇక్కడ పెడదామంటే అటు అన్ని రొటేషన్ అవుతుంది. ఏంది అంటే ఈ షెడ్ ఎంత పెద్ద సెటప్ చేసేది అంటే ఇక్కడ ఫస్ట్ యాక్చువల్ థియేటర్ ఉండేది, ఈసారి ఇక్కడ అంటే ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడనే ఉంటుందా లేక మారుస్తారా మళ్ళీ? అన్న 2-3 years పెట్టుకోమన్నాడు. ఒకవేళ చేంజ్ చేయమన్నా అంతా బోల్డ్ సిస్టమ్ అన్న, మనం షిఫ్ట్ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ కి. ఇవన్నీ అన్ని ప్రతి షెడ్ మొత్తం. ఓకే, ఏంది ఈ థీమ్ ఎట్లా ఉండబోతుంది అంటే మొత్తానికి ఈ షెడ్ కానీ ఇదైతే సైజెస్ కానీ అని చెప్పవద్దా? మనకి షెడ్ వచ్చేసి 60x40 ఉందన్న. మనకి లోపల ఇట్లా మొత్తం ఒక టెంపుల్లకి మనం ఎంటర్ అయితే ఏ విధంగా మనం అనుభూతి చెందుతామో ఆ విధంగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు యాదగిరిగుట్ట కానీ స్వర్ణగిరికి వెళ్తే మనం అరే వా ఏం చేసిర్రా ఆ విధంగా ఉండబోతుంది అన్న. అంటే షాద్నగర్లో వినాయకుని టెంపుల్స్ రెండే ఉన్నాయి. నార్మల్గా ఒకటి గంజిలో ఉంటుంది, ఒకటి శివమార్తి టెంపుల్ ఉంటుంది. ఇంకా మిగతా టెంపుల్స్లో డెడికేటెడ్ వినాయకుని టెంపుల్స్ లేవు. అట్లాంటిది ఒకటి తాత్కాలికంగా మీరు క్రియేట్ చేయబోతున్నారు, ఎట్లా ఉంది? అవునన్నా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే పబ్లిక్ ఇట్లా చాలా మంది వచ్చి అరే ఇంత బాగా చేస్తుర్రు అంటే ఎంకరేజ్మెంట్ మాకన్నా ఎక్కువ బయటి వాళ్ళు మాట్లాడే మాటలతోటి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇదంతా సెటప్ అంటే ఒక చిన్న విషయం కాదు, ఏదో మండపం వేయడము వినాయకుని పెట్టడం అంటే పూజలు ఎవరు చేసినా అదే. కాకపోతే దాన్ని కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కొంచెం బడ్జెట్ కూడా చాలా కావాల్సి వస్తుంది. మరి ఇంత పెద్ద బడ్జెట్ మీకు ఎట్లా చందాలు ఉన్నాయా, ఏంది మీకు సొంతంగా తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేదన్న, ఏ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి ఏది అడగలేదు. ప్రస్తుతానికి అయితే ఓన్లీ మా యూత్ మా పిల్లలు అందరు ఎంత ఎంత చేసుకుంటారు. కొన్ని షాప్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాళ్ళు ఇట్లా ఉన్నారు.
ప్రతి ఒక్కరిది మేము వెల్లడిస్తాం, ఎవరు ఎంత ఇచ్చారు ఏందనేది ఒక బ్యానర్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం. ఈయన అన్నదానం కూడా చేస్తున్నట్టు తెలిసింది, నిజమేనా? ఒక రోజు ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుంది? 9 days ఉంటుంది అన్న. 11 days కి తీస్తున్నాము, కానీ 9 days అన్నదానం ఉంటుంది. ఫస్ట్ డే లాస్ట్ డే ఉండదు. అంటే ఎంతమందికి ఉంటుంది ఒక రోజులో? మనం 500+ అనుకున్నాము. ఏ టైంలో? ఆఫ్టర్నూన్. ఇంకోటి మనకు తెలుసు షాద్నగర్లో ఎక్కువ మంది లేబర్ ఇక్కడికి వెళ్ళే ఉంటారు, చాలా మందికి పనులు లేవన్న. సో చాలా మంది కిందికి ఇట్లా ఇక్కడెక్కడనో వెళ్తారు. సో ఎవ్రీడే ఎవరు ఏ పనున్నా లేకున్నా తినడానికి ఇక్కడ రావచ్చు. లోపల కూడా ఏదో స్వర్ణగిరి టైప్ సెటప్ ఏదో చేయబోతున్నారు, అనంత పద్ధతి స్వామిని కూడా ప్రతిష్ఠిస్తారని తెలిసింది, నిజమేనా? అవునన్న, లోపల సేమ్ మనకి స్వర్ణగిరిలా ఎలాగైతే వాటర్ ఉండి అందులో పద్మనాభ స్వామి ఉంటాడో సేమ్ అదే విధంగా సేమ్ వస్తుంది అన్న. ఇది ఇంత పెద్ద సెటప్ చేసి టికెట్ ఏమైనా పెట్టే అవకాశం ఉంది? అన్న అందరికి ఫ్రీ. పూజలు ఎట్లా ఉండబోతున్నాయి నార్మల్గా? ఇప్పుడు ఇంత సెటప్ కూడా ఉంది, సెటప్ దాకా పూజలు కూడా ఉండాలి, మరి ఎట్లా చేయబోతున్నారు? మనకి ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో ప్లస్ మనం బ్యానర్స్ ఏర్పాటు చేసినామన్నా. అంటే కొంతమంది ఎవరైతే మనకి అన్నదానం చేయాలనుకుంటారో వాళ్ళు బ్యానర్ గిట్లా వేసుకుంటారు, వాళ్ళ బిజినెస్ సంబంధించింది. సో వాళ్ళు ఒక రోజు పూజ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క డేట్. ఈవినింగే ఉంటుంది అన్న పూజ, అండ్ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ లంచ్, మార్నింగ్ ఓన్లీ మా యూత్ సభ్యులు చేస్తారు పూజ. అంటే పూజారిని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది, ఆయన ఏం చేస్తారు అంటే నార్మల్గా? మనకి పూజారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారన్న. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరు వచ్చినా, ఏ గ్రామం నుంచి పేదోడు ఉన్నని ఎవరైనా ఉన్నాను, ప్రతి ఒక్కరికి అర్చనలు ప్రసాదాలు ఉంటాయి ఈవినింగ్ వరకు. ఈ గోపురం ఎంత హైట్ రాబోతుంది? మనకి 40 feet వస్తుంది అన్న గోపురం. అంత పెద్ద హైట్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇంకేముంది లోపల స్పెషాలిటీస్? అంటే ఇప్పుడు ముందే రివీల్ చేయాలనుకుంటారా లేదా? మేము ప్రజలు ఇట్లా వచ్చి ఈ అనుభూతి చెందాలి, ఎందుకంటే మనం అన్ని చెప్తే వాళ్ళు అరే ఏముంది సేమ్ మనం పోయినాం కదా అన్నట్టు ఉంటది. ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు లోపల స్వర్ణగిరి టెంపుల్ కానీ వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేయబోతున్నారు? అంటే లోపల ఇప్పుడు వాటర్ పెడితే మళ్ళీ స్టేజ్ పాడవడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి, ఆ జాగ్రత్తలు తీసుకున్నాం అన్న. ఇప్పుడు మనకి మొత్తం వర్క్ ఫైబర్ వర్క్ అన్న, వాటర్ లీకేజ్ కానీ ఏది ఉండదు. మనం వాటర్ కూడా చేంజ్ చేయాలనుకుంటే ఓల్ ఉంది, సో మనం క్లియర్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. నార్మల్గా ఇంత పెద్ద సెట్ ఎంతమంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు? ఆల్మోస్ట్ ఓన్లీ ఫైబర్ వర్క్ 20 మంది చేస్తున్నారు అన్న. మిగతా వెల్డింగ్ వాళ్ళందరూ కలిపి ఒక 10 members ఉంటారు. అంటే బడ్జెట్ ఎంతవరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది నార్మల్గా? అంటే ప్రజల నుంచి కూడా ఏమైనా డొనేషన్ స్వీకరిస్తారు? ఇప్పుడు మనకి ప్రజల నుంచి ఆల్రెడీ మనకి కొంతమంది స్వచ్ఛందంగా ఫోన్ చేసి మీరు ఇంత మంచిగా చేస్తున్నారని చాలా డొనేషన్స్ వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి. మనం ఇక్కడ ఒక స్టాండ్ ఇట్లా పెడదాం అనుకుంటున్నాం, మా ట్రస్ట్ నుంచి ఇట్లా ఏమైనా డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మెడికల్ క్యాంప్ ఫ్రీగా సెటప్ చేస్తున్నాం. ఒక రోజా అన్ని రోజులు? ఎవ్రీడే ఆల్మోస్ట్ 11 days మెడికల్ క్యాంప్ ఉంటుంది. హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే చాలా మంది గ్రామాల నుంచి ఇట్లా వినాయకుని చూద్దామని చాలా మంది వస్తుంటారు, ఎందుకంటే గ్రామాల్లో మనకి ఈ లెవెల్లో ఉండదు కాబట్టి. వాళ్ళు వచ్చినప్పుడు హాస్పిటల్లో మన అందరికి తెలుసు ఏ విధంగా ఖర్చులు ఎంత ఎక్కువ ఉన్నాయో, సో ఎవరికొకరికి హెల్ప్ అవుతుందని ఈ విధంగా ప్లాన్ చేస్తాం. నార్మల్గా షాద్నగర్లో వినాయక చవితి అంటే కొన్ని ప్లేసెస్ సెట్ ఆఫ్ ఉంటాయి, అదొకటి కాలేజ్ రోడ్ కానీ ఇంకొన్ని ప్లేసెస్ కానీ, అంటే కొంచెం లోపలికి ఉంది కదా, వస్తారా? ఎట్లా దీని ప్రమోషన్ ఎట్లా ఉంటుంది మరి? అయితే ప్రమోషన్ ఏం లేదన్నా, ఒకటే భక్తి. ఈ రోజు మనం చూస్తున్నాం, హిందుత్వం అంటేనే మనకి మన సంస్కృతి మన సంప్రదాయం అంతా వచ్చింది మన పూర్వీకుల నుంచి. ఈరోజు మనం మన హిందుత్వం మన సంప్రదాయం కాపాడుకుంటేనే రేపు మన పౌరులకు ఫ్యూచర్ ఉంటుంది. అందుకని మేము ఆల్మోస్ట్ 2 months నుంచి అందరం అన్ని బంద్, అంటే మెయిన్గా నాన్ వెజ్ తెలుసు, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తింటారు, అన్ని బంద్ చేసి ఓన్లీ భక్తి ఒక్కటే మైండ్లో పెట్టుకొని మనం చేస్తున్నాం అన్న. వేరే ఏ కాంపిటీషన్ కానీ ఆడికే పోవాలి ఈడికే రావాలని ఏం లేదు, స్వచ్ఛందంగా ఎవరైనా రావచ్చు. అంటే ఈ 11 రోజుల పాటు భజన కార్యక్రమాలు అంటే ఇట్లా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏమైనా ఉంటాయి? ఒక 2 ideas ఉన్నాయన్న, అది మేము ఇప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు, అది సస్పెన్స్ అందరికి. మీరు ఇప్పటికే కొంచెం ఆగమన విషయంలో కొంత డిసప్పాయింట్ అయ్యారు, సరే దాని కారణం ఏదైనా ఉండని దాన్ని అడగదలుచుకోలేదు. మరి నిమజ్జనం ఎట్లా చేయబోతున్నారు? ఆగమన్ ఏ రేంజ్లో అయితే మేము ప్లాన్ చేసినామో దానికి 100 times నిమజ్జనం ఉంటుందన్న. అంటే ఇప్పుడు మేము ఆగమన్ చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఎవరు ఇట్లా డౌన్ కాలేదు, అందరు ఇంకా అన్న మనం ఇంకా 10 times మంచి చేయాలని నాకు స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెయిన్గా పబ్లిక్ లోకల్ షాప్ వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్ళారు. ఇంకా 100 times ఎక్కువనే ఉంటుంది నిమజ్జనం. ఓకే, ఇది మొత్తంగా ఎస్విఎస్ఎస్ సభ్యులు చెప్తున్నటువంటి మాట. మరి ఈసారి షాద్నగర్కి ఒక కొత్త టెంపుల్ ఫీలింగ్ ని భక్తులకు షాద్నగర్ ప్రజలకు కల్పిస్తామని చెప్తున్నారు. మరి చూద్దాం, ఈ సెటప్ ఇప్పుడైతే వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. వినాయక చవితి తర్వాత ఇది ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరే చూస్తారు. ఎస్, చూస్తున్నారు కదా,
నా వెనుక ఒక రాజగోపురం రూపుదిద్దుకోబోతోంది. 40 అడుగుల ఎత్తుతో వినాయక మండపానికి సంబంధించిన రాజగోపురాన్ని ఎస్విఎస్ఎస్ యూత్ సభ్యులు సెటప్ చేయబోతున్నారు. టెంపుల్ ఫీలింగ్ రావాలంటే నిజంగా రాజగోపురంతోనే వస్తుంది కాబట్టి ఆ రాజగోపురాన్ని 40 అడుగుల ఎత్తుతో ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇది ఒక తాత్కాలిక సెటపే కావచ్చు, కానీ సెటప్గా రూపుదిద్దుకున్న తర్వాత ఒక టెంపుల్లోకి అడుగుపెట్టిన ఫీలింగ్ ఖచ్చితంగా మనకు కలుగుతుందని ఎస్విఎస్ఎస్ యూత్ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క రాజగోపురమే కాదు, టెంపుల్ ఎంట్రన్స్, ధ్వజస్తంభము, లోపల ఇంకొంతమంది దేవతామూర్తులకు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా స్వర్ణగిరి టెంపుల్లో ఏ విధంగా అయితే అనంత పద్మనాభ స్వామి కోనేరులో ఉంటారో అదే విధంగా మండపం మధ్యలో అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.